ఏపీ న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. దస్తగిరి మండల కాట్రాయిపాడు పంచాయతీలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ప్రజలు అపూర్వ ఘన స్వాగతం పలికారు. గడప గడపలోనూ మహిళలు హారతులు ఇస్తూ ఆశీర్వదించారు. ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డిని, ఎమ్మెల్యేగా నన్ను అఖండ మెజారిటీతో ఆశీర్వదించాలని ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రజలను కోరారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కావలి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కావ్యకృష్ణారెడ్డి చేసిన అవినీతి అక్రమాలపై ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల ఇన్ఛార్జ్ ప్రసాద్ నాయుడు, దగదర్తి పరిశీలకుడు ప్రసాద్ రెడ్డి, సర్పంచ్ ప్రసాద్ నాయుడు, వెంకటేశ్వర్ల నాయుడు, ఎంపీటీసీ మహేష్ నాయుడు, పోలీస్ కార్పొరేషన్ డైరెక్టర్ అనిల్ రెడ్డి, హరికిషోర్ రెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సంగాయమ్మ గురి ప్రాపర్టీస్ని ఈరోజు ఆయన రోడ్డు కోసం తీసుకుని దాన్ని వేరే చేసి దాన్ని బ్యాంకులో మార్కెట్ పెట్టి ఈరోజు కలెక్టర్ ఆదేశాలు ఇటువంటి అన్నింటి కూడా పడగొట్టమని చెప్పి ఆదేశాలు ఇచ్చిన ఆర్డర్స్ కాపీస్ కూడా ఈరోజు ఉన్నాయని కూడా ఈరోజు ఆ బ్యాంకును మోసం చేసిన వ్యక్తి కూడా ఈరోజు కావ్యకృష్ణ గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఇంటి పక్కన ఒక ఏదో చేస్తున్నాడు, ఆ సైట్స్ అన్ని అందరికీ రిజిస్ట్రేషన్ చేసినాడు. వాటి మళ్ళీ ఆయన పేరు మీద డబల్ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆ సైట్స్ బ్యాంకులో కుదరబెట్టి బ్యాంకులను మోసం చేసిన వ్యక్తి కావ్యకృష్ణ పెట్టుకోవాలి. అంతేకాక ఆయన 52 ఎకరాలు కొనుంటే దాంట్లో 12 ఎకరాలకి గవర్నమెంట్ భూమి దానికి కాంపౌండ్ వేసి కబ్జా చేసిన వ్యక్తి కావ్యకృష్ణ గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా 52 ఎకరాలు రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇళ్ల స్థలాలు పేదలకు ఇస్తే వాటిని కూడా కలిపి కాంపౌండ్ వేసి తర్వాత అక్కడ పేదలందరూ కూడా దాడి చేసి ఆ కాంపౌండ్ ని పగలబెట్టి మరి వాళ్ళ స్థలాలు వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు. అటువంటి దుర్మార్గుడు కావ్యకృష్ణ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ రోజు మీ అందరికీ తెలియదు, ఆయన టీచర్ గా పనిచేస్తున్నప్పుడు గుళ్ళ పెంపకం అని ఒక ఫామ్ ఒకటి ఓపెన్ చేసి చాలా మంది కూడా డబ్బు ఇవ్వండి వాటిని ఎగ్గొడితే వాళ్ళంతా కూడా చేసేస్తే జీవమైన వ్యక్తి కావ్యకృష్ణ అనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి అరాచకాలు దోపిడీలు ఇవన్నీ కూడా చేసిన వ్యక్తి ఎవరంటే ఈరోజు కావ్యకృష్ణ అనేది మీ అందరికీ కూడా తెలియాల్సిన విషయం ఉంది. అందుకే ఈరోజు మీ అందరికీ అన్నవరం కాలేజీలో ఈరోజు ఆయన ర్యాలీ కింద 10 ఎంతమంది చనిపోయారు. వాటిని ప్రశ్నిస్తే ఆ కుటుంబాన్ని ర్యాలీ కింద తొక్కిస్తాను, చంపేస్తాను అని బెదిరించే వ్యక్తి కావ్యకృష్ణ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు ఈ కాలనీలో బ్లాస్టింగ్ వల్ల పక్కనున్న ఎస్సీ ఎస్టీ కాలనీలో ఇళ్ళకి క్రాక్స్ వచ్చి వాళ్ళు అడిగితే వాళ్ళు కూడా రౌడీజం చేసి ఏ విధంగా బెదిరిస్తున్నారు అది కూడా ఈరోజు కావ్యకృష్ణ మీ అందరికీ తెలియజేయాలి. అందుకే చెప్తున్నాం, ఇన్ని అక్రమాలు చేసిన వ్యక్తి, ఇన్ని దోపిడీలు చేసిన వ్యక్తి ఈ రోజు ఆయన శ్రీరామచంద్రుడంట నా మీద 7 కేసులు ఉన్నాయంట. ఈ 7 కేసులు ఈ రోజు మీరు పెట్టినవయ్యా. ఈ 7 కేసులు ఒకటి గుడిలో టెంకాయ కొడుతుంటే నీరు పెట్టిందయ్యా, నీ మీద కబ్జాలు చేస్తూ డబల్ రిజిస్ట్రేషన్ చేస్తూ దేవుడి మనం ఆక్రమించు లేదా ఇంటికి 2 రిజిస్ట్రేషన్ చేసి బ్యాంకులను మోసం చేస్తూ చేసిన వ్యక్తి కాదు. నేను ఇంకా కావాల్సిందే నేను సంపాదించింది పిల్లల చదువు కోసం ఈ రోజు కొన్ని వేల మంది విద్యార్థులు ఈ రోజు ఇంజనీర్ అయ్యే దానికోసం నేను చేసిన తప్ప నా మీద ఎటువంటి అవినీతి మాట్లాడావు. నువ్వు ఎప్పటికీ కూడా శ్రీరామచంద్రుడు కావు, నువ్వు పెద్ద అవినీతి పనుడు, పెద్ద దోపిడీదారు, పెద్ద రౌడీని అని ఈరోజు నేను ఈరోజు నా అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, పార్టీలకు అతీతంగా ఆలోచించండి. అటువంటి దోపిడీ కాదు కావ్యకృష్ణానికి కావాలా లేదా పేద ప్రజలకు మంచి చేసే నేను కావాలనేది తప్పకుండా ఆలోచించి సరైన నిర్ణయం కావాలి నియోజకవర్గ ప్రజలు తీసుకుంటారు. సరైన తీర్పు మే 13న ఇస్తారనే నమ్మకం నాకుంది. కాబట్టి తప్పకుండా మీరంతా కూడా ఈ జరగబోయే ఎన్నికలు తప్పకుండా మన పార్టీ తరఫున ఎంపీగా విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఆయన ఎవరో కాదు, ఈరోజు మన నియోజకవర్గంలో ఆయన పుట్టిన వ్యక్తి, ఇక్కడే చదువుకున్న వ్యక్తి, ఈరోజు ఉన్నత స్థానంలో జగనన్న లాంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు మన కావలి నియోజకవర్గంలో మన నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. అతన్ని గెలిపించుకుంటే తప్పకుండా మన ప్రాంతం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉండటమే కాకుండా ఈ రోజు ఆయన మొట్టమొదటిగా
ఆయన గెలిచిన తర్వాత ఫస్ట్ ప్రాజెక్టు ఏదైతే ఎయిర్పోర్ట్ ఆగిపోయిందో దాన్ని ఫినిషింగ్ చేసే బాధ్యత ఆయన తీసుకుంటానని మాట ఇస్తున్నారు. తప్పకుండా చేస్తాడని ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తూ అది భగవతి మండలాన్ని అది ఎయిర్పోర్ట్ ఇండస్ట్రీ పరంగా అభివృద్ధి చేసుకునే దానికి మనకు మంచి అవకాశం ఉంటుంది కాబట్టి విజయసాయి రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో విజయసాయి రెడ్డి గారి ఆశీస్సులతో మూడోసారి మీ అందరి ఆశీస్సులతోటి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదాలు తప్పకుండా నాకు నుండి మంచి మెజార్టీతో గెలిపించాలని, తప్పకుండా జగనన్న మూడోసారి గెలిచాను కాబట్టి తప్పకుండా అతని క్యాబినెట్ లో తప్పకుండా నాకు కూడా అవకాశం ఇవ్వచ్చని ఆశిస్తున్నాను. తప్పకుండా మనకు అటువంటి అవకాశం వస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదాలకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ అందరి ఆశీస్సులు ఇచ్చి తప్పకుండా అటు విజయసాయి రెడ్డి గారిని నన్ను గెలిపించాలని కోరుకుంటూ. అశోక్ ది మెన్స్ సెలూన్స్ 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టణ ప్రజలకు, కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు. ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై 30% తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. ప్రొప్రైటర్ మీ అశోక్ ది మెన్స్ సెలూన్స్. మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ స్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.